కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఓటర్ల జాబితా విశ్వసనీయతపై రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన అనుమానాల్ని కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేసే ప్రతి ఆరోపణకి రుజువులు ఉన్నాయని అంటున్న గిడుగు రుద్రరాజుతో మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ ఫేస్ టు ఫేస్. కూడా ఓటర్ల జాబితా సవరణ అంశం అనేది కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అన్న నినాదంతో కూడా అధికార పార్టీ పైన పెద్ద ఎత్తున ఎదురుదాడి అనేది కూడా చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఎన్ని వివరణలు ఇచ్చినా కూడా వివాదం అనేది కూడా సద్దుమనగడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా సమగ్ర ఓటర్ల సవరణ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతోంది. సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతోటి సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మూవ్ని ఎట్లా తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు కేవలం బీహారే కాదు, బెంగాలే కాదు, దేశవ్యాప్తంగా చేస్తామని అంటున్నారు. చేస్తామని అనడం వేరు, చేయడం వేరు. దీని మీద రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గడిచినటువంటి 2-3 నెలలుగా స్పందిస్తూ ఉంది. ప్రధానంగా కర్ణాటకకు సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ గారు బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక పార్లమెంట్లో 7 అసెంబ్లీలో ఏ విధంగా రిజల్ట్ వచ్చింది, పార్లమెంట్కి ఏ విధంగా రిజల్ట్ వచ్చింది అనేటువంటి దాన్ని విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి ఎస్టాబ్లిష్ చేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పందన లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బీహార్లో సుమారు 30 లక్షల మంది ఓటర్లను తీసేశారు. ప్రధానంగా మాకున్నటువంటి సమాచారం ప్రకారం అట్టడు వర్గాలు, బడుగులు, మైనార్టీలు ఇట్లాంటి వాటిని తీసేశారు. సో దాన్ని కూడా వాళ్ళు ఇప్పటివరకు సవరించుకోలేనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ముట్టగాయలేసి వాళ్ళు ఇచ్చినటువంటి గత ఆధార్ కార్డుని కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధార్ కార్డుని కానీ, గతంలో ఇచ్చినటువంటి ఓటర్ ఐడి కార్డుని కానీ వీటిని మేము పరిగణలోకి తీసుకోమని చెప్పింది. అదేవిధంగా జాతీయత గురించి కూడా చెప్పడం జరిగింది. జాతీయత అనేటువంటి అంశం అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అంశం కాదు. ఒక వ్యక్తి పౌరుడా కాదా అనేటువంటి, అతనికి ఓటు ఉందా లేదా, ఓటు ఏ పారామీటర్ మీద ఇవ్వాలి, దేని మీద రిజెక్ట్ చేయాలనేటువంటిది వీళ్ళు ఎన్నికల సంఘం చూసేటువంటిది. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కానీ, హర్యానాలో కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో వీటిలన్నింటి మీద కూడా రాహుల్ గాంధీ గారు త్వరలోనే స్పందిస్తారని చెప్పారు. ఒక నెల పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేయబోతున్నాయి. నిన్నటి నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా ప్రతి గ్రామంలో తిరిగి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని, సంతకాల ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మేము చేపట్టడం జరుగుతుంది. సో నిన్న బీహార్కి సంబంధించి ఓటర్ల జాబితా సవరణ అంశంపై కేసు విచారణ వచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. మీరు చేసిన ప్రక్రియ అనేది కనుక కాన్స్టిట్యూషనల్గా లేకపోతే, నిబంధనలకు లేకపోతే మేము మొత్తం అసలు ఓటర్ల జాబితానే రద్దు చేస్తాం, ప్రక్రియను రద్దు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు అసలు సుప్రీంకోర్టు అనేది ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, ఎన్నికల వ్యవస్థ యొక్క అధికారాలను ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. దీన్ని ఎట్లా చూస్తారు? సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ దేశ పౌరుల యొక్క హక్కులకి భంగం కలిగినప్పుడు డెఫినెట్గా ఇంటర్వ్యూన్ అవుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కానీ, గౌరవ జడ్జిలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలతోటి ఎటువంటి చర్యలైనా చేపట్టవచ్చు. ఎన్నికల సంఘం అనేటువంటిది ఇట్స్ మేడ్ బై ది పార్లమెంట్ ఒక యాక్ట్ చేసిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్లో జరిగేటువంటి లొసుకులన్నీ చూడవలసినటువంటిది, న్యాయాన్ని కాపాడవలసింది సుప్రీంకోర్టు. సో డెఫినెట్గా ఇట్ హ్యాజ్ అ రోల్. దేంట్లోనూ కూడా లేదనుకుంటే ఎలా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం ఇంత స్ట్రాంగెస్ట్గా ఉంది అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేటివ్ కానీ, మీడియా కానీ వీళ్ళందరూ ప్లే చేసేటువంటి రోల్ని బట్టే ఇన్ని రోజులు మనం ఉన్నాయి. మన పక్క జరుగుతున్నటువంటి దేశాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసాం. పాకిస్తాన్లో కానీ, నేపాల్లో కానీ, వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి శ్రీలంకలో కానీ పరిస్థితులు చూసాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండడం ప్రభుత్వానికి మంచిది. ఎందుకంటే ప్రజల విశ్వాసం కోల్పోతే, ఈ దేశం మీద, ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద విశ్వాసం కోల్పోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరేమో ఓటు చోరీ జరిగింది అంటున్నారు, కానీ బీజేపీ చెప్తోంది ఏంటంటే ఓటర్ల జాబితాకు సంబంధించి ఎక్కడా కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు అంటే కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రావడం లేదు. బీహార్లో కూడా ఇప్పటివరకు కూడా మేజర్గా అప్లికేషన్స్ అన్నిటి కూడా రాలేదు, కంప్లైంట్స్ అన్నిటి కూడా రాలేదు. కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ క్రియేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడా కూడా మేము అడిషనల్గా ఓట్లు చేర్చడం కానీ, లేకపోతే అడిషనల్గా ఓటు రావడం కానీ ఎక్కడా కూడా జరగలేదు. ఈవెన్ వారణాసిలో ప్రైమ్ మినిస్టర్ది కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక క్రియేటర్ అని చెప్పేసి కూడా వాళ్ళు అలిగేషన్ చేస్తారు. వారణాసిలో ప్రధానమంత్రి గారు ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు 4 లక్షల చిల్లరతో గెలిచారు. మొన్న ప్రధానమంత్రిగా గెలిచినప్పుడు 1 లక్ష చిల్లరకు వచ్చేసారు. సో ఎక్కడో జరుగుతోంది. ఒక 4వ రౌండ్లోనో, 5వ రౌండ్లోనో, 6వ రౌండ్లోనో ఒక టైం వచ్చినప్పటికి ఏమనిపించిందంటే ప్రధానమంత్రి గారు వెనుకబడి ఉన్నారని చెప్పి వచ్చింది. దాని తర్వాత జరిగినటువంటి పోలింగ్లో ఇప్పుడు ఏమవుతుంది, 5 గంటల తర్వాత జరిగినటువంటి పోలింగ్లో గతంలో ఉన్నటువంటి ట్రెడిషన్ ప్రకారం 50 మంది, 20 మంది, 30 మంది ప్రీమిసెస్లో ఉంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఓట్లు వేయించడం అనేటువంటి జరిగేది. ఎందుకంటే లోపలికి వచ్చిన తర్వాత రిజెక్ట్ చేయకూడదని. ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ ఆ తర్వాతే పెరుగుతున్నటువంటి నేపథ్యం. సో తర్వాత 17 దాని ప్రకారం, సి ప్రకారం మనకి ఏదైతే ఉన్నాయో దాంట్లో వచ్చినటువంటి ఓట్లకి
ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసేటువంటి ఓట్లకి తేడా ఉంటుంది. దాన్ని కూడా సరిగ్గా ప్రాపర్గా ప్రజెంట్ చేయలేకపోతుంది. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో డెఫినెట్గా ఏదో జరుగుతుంది అనేటువంటిది మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ తోటే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఖండించండి, మీరు కూడా ప్రజాక్షేత్రంలోకి రండి, ఓపెన్గా చెప్పండి ఎక్కడెక్కడ జరగలేదు. ఇప్పుడు మేము కర్ణాటకలో పార్లమెంట్ సెగ్మెంట్లో అలా జరిగింది మహదేవపురాలో అని చెప్పాము. కాదు అని చెప్పానండి, ఎస్టాబ్లిష్ చేయమనండి ఎలక్షన్. సో ఇది మొత్తం మీద ఓటర్ల జాబితా పైన దేశవ్యాప్తంగా ఏదైతే చర్చ అనేది కూడా జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ విసిన సవాళ్లకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి ఆధారాలతో రుజువు చేయాలి. ప్రజల్లో ఏదైతే కన్సెన్సస్ ఉన్నప్పుడు దాన్ని అభ్యంతరాలు ఉన్నప్పుడు వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని కాదని చెప్పేసి మొండిగా వ్యవహరిస్తే పక్క దేశాల్లో ఏం జరుగుతుందన్న విషయం అనేది కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఓటర్ల జాబితా రూపకల్పనలో ఒక సమర్థవంతమైన పటిష్టమైన వ్యవస్థ విధానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. సుప్రీంకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకొని వాటిని అడ్రస్ చేసి ఓటర్ల జాబితాలో జరుగుతున్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరిదిద్దాలని